ఇక్కడ ఏంటంటే గౌతమి టీచర్. సో, గౌతమి అని ఖమ్మంలో ఒక టీచరు. సో, ఈవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నారని తన జాబ్‌లో నుండి తీసేశారు. సో, 6 మంత్స్ సస్పెండ్ చేశారనమాట. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేయడం వల్ల సో, అంటే ఆ క్రెడిబిలిటీ గాని పోతుందని, లేకపోతే ప్రైవేట్ స్కూల్‌లో గురించి కొన్ని ప్రమోషన్ చేస్తారు అనే చిన్న ఎలిగేషన్ మీద అయితే ఆవిడ సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే. మీకు అనిపించింది. మీరు సస్పెండ్ చేశారు. దెన్ సస్పెన్షన్ తర్వాత వచ్చిన తర్వాత ఆవిడని చేసే ట్రీట్మెంట్ అనేది చాలా వరస్ట్‌గా అనిపించింది. సో, ఆవిడ డిఓ గారి కాడికెళ్ళేటప్పుడు ఆవిడని ట్రీట్ చేసే విధానం, సో, అండ్ మిగతా టీచర్స్ గాని ఆవిడని ట్రీట్ చేసే విధానం చాలా వరస్ట్‌గా అనిపించిందనమాట. సో, ఎంత కష్టం లేకపోతే, ఎంత బాధ అనిపించకపోతే గవర్నమెంట్ జాబ్‌ని రిజైన్ చేస్తారు చెప్పండి. సో, అంటే ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసు. రాత్రి పగలు ప్రతి ఒక్కరు చదివి చాలా కష్టపడుతున్నారు. అలాంటిది గవర్నమెంట్ టీచర్ అయ్యుండి, సో, జాబ్‌కి రిజైన్ చేయవలసొచ్చిందంటే తనకి ఎంత బాధ అనిపించుంటది. సో, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే రీల్ చేసినందుకు జాబ్‌లో నుండి చేశారని అన్నారు. సో, రీల్ చేసినందుకే అనుకుంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రీల్స్ చేస్తున్నారు కదా! సో, ఆయన కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోలు ఇస్తున్నారు కదా! సో, సీరియస్‌గా ఆయన ఈ మధ్యన ఇచ్చే వీడియోలు యంగ్‌స్టర్స్‌కి తోపులా ఉంటున్నాయి తెలుసా? సో, ఆయన మరి ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఉన్నారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నది సరే ఈవిడ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఒకటి చేయకండి. పర్సనల్ లైఫ్ వల్ల ప్రొఫెషనల్ లైఫ్‌కి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందన్నప్పుడు మనం చెప్పాలి. సోషల్ మీడియా ఎంత పెరిగిన తర్వాత కూడా ఇంకా అలా ఆలోచిస్తున్నారు ఒక్కొక్కరు. సో, తనకి రీల్స్ అంటే ఇష్టం. తన రీల్స్ ఏవో తను చేసుకుంటారు. తన రీల్ వల్ల వల్గర్‌గా ఉంది లేదా పిల్లల వల్ల పిల్లల చదువు డ్యామేజ్ అవుతుంది. పిల్లల దగ్గర మేము ఇంతమంది దగ్గర కలెక్ట్ చేసాం. బ్యాడ్ నెగెటివ్ టాక్ వచ్చింది అనేది ఏదైనా ఒక నెగెటివ్ టాక్ చూపించండి ఆవిడ మీద. సో, మీ ఇష్టం ఉంది. మీ ఇష్టాచారం చేసేస్తాం అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరగదు. సో, ఎలాంటి వాళ్ళైనా సోషల్ మీడియాకి తల వంచాల్సిందే. ఎందుకంటే సోషల్ మీడియా ప్రశ్నిస్తుంది ప్రతి ఒక్కరిని. సో, తనకి ఆ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, ఈ కంటెంట్స్ కావచ్చు ఆవిడకి ఇంట్రెస్ట్. ఆవిడ చేసుకుంది. ఆవిడ తప్పు అన్నారు. ఓకే. ఆవిడ తప్పు అన్న తర్వాత మళ్ళీ ఆ వీడియోలు చేశారా? ఒకసారి అంటే మీరు చెప్పాలి. ఒకవేళ మన గవర్నమెంట్ తరపు నుండి మన స్కూల్స్‌లో కొన్ని ఇలా ఉంటాయి. ఇవి ఫార్మాట్‌లు మీరిలా చేయకూడదు అని చెప్పారనుకోండి ఓకే. ఆవిడప్పుడు చేశాక పోనీ మీరు అనొచ్చు. మీరు చెప్పింది ఆల్రెడీ 6 మంత్స్ సస్పెండ్ చేశారు. సో, 6 మంత్స్ సస్పెండ్ చేశారంటే ఎంత పెద్ద తప్పు చేస్తే 6 మంత్స్ చేస్తారు? ఈ ఇన్‌స్టా రీల్ చేసినందుకు 6 మంత్స్ సస్పెన్సా? సరే 6 మంత్స్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వచ్చింది. వచ్చిన తర్వాత మీ ట్రీట్మెంట్ ఎలా ఉంది? సో, అమ్మాయి ఇప్పుడు ఎంత బాధతో ఒక వీడియో చేస్తుందంటే, సో, ఎక్కడ ఏ సోషల్ మీడియాలో చూసినా ఆవిడ వీడియో కనిపిస్తుంది ఇప్పుడు. అంటే నేను కూడా ర్యాండమ్‌లో చూసా. ఒకసారి తన గురించి తెలుసుకున్న ప్రొఫైల్ చూసా. ఎక్కడ ప్రొఫైల్‌లో బ్యాడ్‌గా, నెగెటివ్‌గా ఎక్కడ లేదు కదా! సో, తన టీచరు ఏదో బోల్డ్‌గా చేస్తున్నారు అంటే పోనీ ఓకే అనడానికి. అలాంటి కంటెంటే లేదు కదా!